మన రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలకు వందనాలు తెలియచేసుకుంటున్నాను. 150వ కీర్తన 1వ వచనం, యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. యెహోవాను స్తుతించుట తనకెంత ఇష్టమో కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ కీర్తనకు కేంద్రం స్తుతి. 146 నుంచి 155 కీర్తనల ముగింపు ఈ స్తుతి కీర్తన. దేవుని స్తుతులతో కీర్తనాకారుని హృదయం నిండిపోయింది. 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అంటున్నాడు. విశ్వమంతా స్తుతులతో మారుమ్రోగాలని అతను కోరుకుంటున్నాడు. మొదటి కీర్తన 150వ కీర్తన ఈ రెండిటిలోనూ 6 వచనాలే ఉన్నాయి. మొదటి కీర్తనలో ధన్యత ముఖ్యాంశం. చివరి కీర్తనలో అటువంటి ధన్యత పొందిన వారు ఎలా ఉంటారో మనం చూస్తున్నాం. వారి ధన్యత ఫలితం వారు దేవునికి సమర్పిస్తున్న స్తుతి. స్తుతి ఇష్టపూర్వకంగా చేసేది, హృదయం నుండి బయటికి వచ్చేది, పెదవుల మీద ప్రారంభమయ్యేది కాదు. ఇష్టపూర్వకంగా చేస్తున్న ఈ స్తుతి ఆనందధ్వనులతో వాయిద్యాలతో మారుమ్రోగిపోతుంది. 3-5 వచనాల్లో మనం చూస్తాం. ఆయన సృష్టించిన జీవరాశులకు దేవుని స్తుతించడం తగిన పని అని అంటున్నాడు. వాటి పరమావిధి దేవుని స్తుతించుటే. ఊపిరి ఉన్న ప్రతిదీ గొప్ప బృందగానంలో కోటి గొంతులు మేళవించి స్తుతి గీతాలు పాడాలని రచయిత కోరుతున్నాడు. పరలోకంలో ఇటువంటి స్తుతి గీతాలే ఉంటాయి. దేవుని ఎరిగిన మనం ఈ విధంగా స్తుతించుటకు ప్రోత్సహించబడదుము గాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.